5వ తేదీ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. సహోదరి సహోదరులారా, ఎప్పుడూ కూడా మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నాము అని పరిశీలించుకుంటూ ప్రభువునకు అంగీకారమైన జీవితాన్ని జీవించాలి. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువునకు లోబడి వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించాలి. అంతేకాని మనుషులు ఏమనుకుంటారో అని ఎప్పుడూ భయపడకూడదు. మనము ఎంత నీతివంతమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ మనల్ని నిందించి దూషించేవారు కొంతమంది ఉంటారు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను ప్రభువునకు అంగీకారమైన జీవితాన్ని జీవిస్తున్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. అపవాది ఎప్పుడూ కూడా మనల్ని ఏదో విధంగా కృంగదీయాలి అని, మన మనశ్శాంతిని దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కేవలము మనము మనుషులను సంతోషపెట్టే వారముగా ఉండడం వలన ఉపయోగం ఉండదు, కానీ ప్రభువుని సంతోషపెట్టే వారముగా ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా ప్రభువు చూస్తున్నాడు అనే ఆలోచనతో నీతిగా చేయడానికి ప్రయత్నించాలి. మనం చేసిన క్రియల నిమిత్తము ప్రభువునకు మనం ఒక రోజు లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకొని న్యాయాన్ని అనుసరించి జీవించాలి. నీతిని, న్యాయాన్ని అనుసరిస్తూ ప్రభువునకు అంగీకారమైన జీవితాన్ని జీవిస్తే చాలు. ఎవరు ఏమన్నప్పటికీ, మన మీద ఎన్ని నిందలు వేస్తున్నా, మనల్ని ఎంత దూషించినప్పటికీ వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా జీవితంలో మీకే మొదటి స్థానాన్ని ఇవ్వాలి తండ్రి. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ మీకు లోబడి మీకు అంగీకారమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మనుషులు మాపై వేసే నిందలను, మమ్మల్ని దూషించే వారిని బట్టి మేము బాధపడే వారముగా కాకుండా మీకు లోబడి వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఒకరోజు మేము మీకు లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకొని నీతిని, న్యాయాన్ని అనుసరిస్తూ మీకు లోబడి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.